ఒక పక్కన హౌతీ తీవ్రవాదుల గొడవ నడుస్తూ ఉంటే మరొక పక్కన ఈ సోమాలియా దొంగలు పెద్దోళ్ళు అయిపోయారు. ఈ సోమాలియా దొంగలు మొన్న ఒక షిప్ని హైజాక్ చేస్తుంటే మనం వాళ్ళని కాపాడి రక్షించాం, గుర్తుంది కదా. ఇప్పుడు ఆ సోమాలియాకి సంబంధించినటువంటి ఈ సముద్రపు దొంగలు వచ్చేటప్పటికి తాజాగా శ్రీలంకకి సంబంధించినటువంటి షిప్ని హైజాక్ చేశారు. శ్రీలంకాస్ డిప్లొమాట్స్ ఆర్ టాకింగ్ టు విత్ సోమాలి అథారిటీస్ ట్రయింగ్ టు ascertain the whereabouts of a fishing vessel and its 6 crew members suspected of being abducted by Somali pirates 2 days ago, officials said Tuesday. The apparent abduction came 2 weeks after Sri Lanka said it would join a US-led operation to protect merchant vessels sailing in the Red Sea against attacks by Yemen-based Houthi rebels. ఇది హౌతీ తీవ్రవాదుల మీద దాడులు చేస్తున్నటువంటి అమెరికా దళంలోకి తాము కూడా చేరతా అమెరికా బ్రిటన్తో పాటు అని శ్రీలంక చెప్పిన తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి ఒక చేపలు పట్టేటువంటి నౌక మాయమైంది. అది హౌతీ తీవ్రవాదులని ఇంతవరకు అనుకుంది. హౌతీ తీవ్రవాదులు తాజాగా అట్లాంటిది ఏం లేదని చెప్పడంతో వాళ్ళని సోమాలియాకి సంబంధించినటువంటి సముద్రపు దొంగలు ఎత్తుకుపోయారన్నటువంటిది తేలింది. ఇప్పుడు సోమాలియా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తోంది శ్రీలంక, మా బోట్ ఎక్కడుందో చూడండి, మా వాళ్ళని రక్షించండి అని అడుగుతోంది.